పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ధ్వని కాలుష్యానికి సంబంధించి మనుషులకి వచ్చినప్పుడు 85 అంటే పాలని లీటర్లో కొలుస్తాం. అదేవిధంగా బెల్లం, పంచదార లాంటి కూరగాయలు లాంటి వాటిని కేజీల్లో కొలుస్తాం. ఇట్లా పారామీటర్స్ ఉంటాయి. ధ్వని కాలుష్యాన్ని 80 నుంచి 85% డెసిబుల్స్ మించితే ఆరోగ్యానికి హానికరమైంది. దానివల్ల చెవులు ప్రాబ్లం వస్తుంది, నరాల సమస్యలు వస్తాయి, ధ్వని ప్రాబ్లం వస్తుంది, హెడేక్స్ వస్తాయి, ఇతర ఆరోగ్యపరమైనటువంటి అనేక సమస్యలు రావడానికి ఆస్కారం కూడా ఉన్నది. ఇందులో ప్రధానంగా శబ్ద కాలుష్యానికి సంబంధించి లేకపోతే ధ్వని కాలుష్యం అనండి, దీనికి సంబంధించి వచ్చినప్పుడు భారీ యంత్రాలు, మిల్లులు, కర్మాగారాలు, పరిశ్రమల ఆధారితమైనటువంటి ఇది ఒకటి సౌండ్. వాహనాలు, విమానాలు, 2 వీలరు, 3 వీలరు, 4 వీలర్లు, ఇది కూడా ఒక సమస్య. సైలెన్సర్లు పెట్టాలి వాటికి. దాంతో పాటు నిర్మాణం అంటే భవన నిర్మాణం జరిగేటప్పుడు కూడా శబ్దాలు వస్తుంటాయి. లౌడ్ స్పీకర్లు, అదేవిధంగా దీపావళి మతాబులు, మిక్సరు, టీవీ, వాషింగ్ మెషిన్లు, ఇవన్నీ గృహోపకరణాలతో సహా ఇలా సౌండ్ పొల్యూషన్తోనే ఇదవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనివల్ల మనుషులకి వెనికిడి సమస్య, చెవిలో మోత, నిద్ర రుగ్మతలు, బీపీ హై లెవెల్కి వెళ్తాం, సమాచార సమస్యలు, ఇట్లా రకరకాల సమస్యలకు నెట్టివేయబడతా ఉంటారు. ఆ విధంగా పరిస్థితులు ఉంటాయి. ఇక అంతేకాకుండా మనం చూసుకున్నప్పుడు ఫ్యాక్టరీలు చెప్పాము ఇప్పటికే. పండగల సమయంలో కూడా టపాసులు పేరుస్తుంటారు. ఇప్పుడు ఏది జరిగినా లౌడ్ స్పీకర్లు పెట్టి అది పెద్ద సమస్యగా తయారైంది శబ్ద కాలుష్యానికి. రేడియో లేదా మ్యూజిక్ సిస్టమ్లు ప్లే చేయటం, ఇవాళ రేపు యూట్యూబ్ ఛానల్స్ లింకప్ పెట్టి ఎవడు ఫంక్షన్ అయితే వాడు ఇంటిమేట్ చేసుకోవాలి. దేవాలయం అయితే ఆ పరిధి మట్టికి, చర్చ్ అయితే ఆ పరిధి మట్టికి ఉండాలి, మసీద్ అయితే ఆ పరిధి మట్టికి పెట్టాలి. ఎవడికి అవకాశం ఉన్నంత మేరకు వాడి సంస్థల వ్యవస్థల ప్రచారం కోసం పెద్ద ఎత్తున చేస్తూ సహజంగా మానవాళికి సంబంధించినటువంటి సమస్యల్ని క్రియేట్ చేస్తున్న పరిస్థితిని మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇవాళ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వచ్చినాయి. అవి కూడా ఒక రకమైనటువంటి సమస్యలను సృష్టిస్తూ ఉన్నాయి. బాణసంచా తీసుకోండి. ఈ విధంగా ఒక్కొక్క వ్యవస్థను మనం తీసుకున్నప్పుడు రకరకాల పరిస్థితులు ఉన్నాయి. 1999 దాని చట్టం ప్రకారం మనం చూసుకున్నప్పుడు 125 డెసిబుల్స్ మించితే మనుషులకు సంబంధించి ఇబ్బంది ఉండదు అనేది ప్రభుత్వమే చట్టాలు చేసింది, నేనంటాం కాదు. సో ఇలాంటి శబ్ద కాలుష్యం వల్ల శారీరక ప్రభావాలు కూడా ఉంటాయి. విపరీతమైనటువంటి ధ్వనుల వల్ల హానికరమైన ప్రభావం ఉంటుంది. చెవికి భారీ నష్టం జరగవచ్చు, భౌతిక నష్టం జరగవచ్చు, తాత్కాలికంగా వినికిడి సమస్య రావచ్చు, శాశ్వతంగా కూడా రావచ్చు. సో దీన్ని తాత్కాలిక థ్రెషోల్డ్ షిఫ్ట్ అని కూడా చెప్తారు దీన్ని. సో ఆ పరిస్థితుల్లో బాధపడుతున్న వ్యక్తులు తక్కువ శబ్దాలను కూడా గుర్తించలేరు. అంటే చెవులకు సంబంధించిన కర్ణబేరికి సంబంధించి అన్ని డ్యామేజ్ అవుతాయి. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చోట్ల హిందూ ఫెస్టివల్స్ కానీ, ముస్లిమ్స్కి సంబంధించినటువంటి రంజాన్ మాసం కానీ, లేకపోతే క్రిస్టియన్స్ సెమీ క్రిస్మస్ దగ్గర నుంచి చేసే వేడుకలు కానీ, హిందువులకు సంబంధించి వచ్చినప్పుడు వినాయక చవితి వాటి కానీ, రెగ్యులర్గా చర్చిలలో, మసీదులలో, అదేవిధంగా దేవాలయాల్లో ఆ దేవాలయ ప్రాంగణాల మట్టికి పెట్టుకోవాలి, 1 డెసిబుల్ మట్టికి పెట్టుకోవాలి. పెడితే ఎంత డెసిబుల్ పెడతారు, దేశమంతా వినపడేలాగా పెడతారు. దానివల్ల ప్రజలకు సంబంధించి తాత్కాలిక థ్రెషోల్డ్ షిఫ్ట్తో బాధపడుతున్న పరిస్థితితో పాటు దీర్ఘకాలికంగా కూడా అనేక రుగ్మతలు రావడానికి ఆస్కారం ఉంది. అనేక భావోద్వేగాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కూడా అటాక్ అవుతాయి. ఆ విధంగా ఎటు చూసినా కూడా ఈ శబ్ద కాలుష్యానికి సంబంధించి సమస్యలు ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక శబ్ద కాలుష్యంలో మానసిక సమస్యలు కూడా ఉన్నాయి. చిరాకు, ఆందోళన, ఒత్తిడి, భావోద్వేగాలు, మానసిక ప్రభావాలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. దాంతోపాటు లాంగ్ రన్లో ఏం జరుగుతుందంటే ఏకాగ్రత లేకపోవటం, మానసిక అలసట, ఇట్లాంటి సమస్యల్లోకి, ఆరోగ్య సమస్యలకు నెట్టివేయబడతాడు. నగరాల్లో, పట్టణాల్లో ఈ సమస్యలు ఎక్కువనే. పాఠశాలలు ఉంటాయి. ఈ శబ్ద కాలుష్యంతో పాఠశాలల్లో పనితీరు కూడా పిల్లలకు సంబంధించి ఇబ్బందికరంగా ఉండదు. అది టీచర్స్ కానీ, ఇటు పిల్లలకు కానీ. శబ్ద కాలుష్యం వల్ల వినికిడి సమస్యలు ప్రధానమైనది కాకుండా పరిశ్రమలో ప్రమాదాల రేటు పెరుగుతూ ఉంది. అసలు కార్మిక వర్గానికి కూడా అది సమస్యగా ఉన్నది. సో మరి దీనికి సంబంధించి ఏమన్నా వాళ్ళు పెద్ద సౌండ్స్ వినపడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా మనుషులు చెవులకే శబ్ద కాలుష్యం తాకకుండా మనం చెవులలో కాటన్ పెట్టుకుంటే అట్లా తరహా మిషన్లు కూడా తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైపుగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఆ వైపుగా అడుగులు పడాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను పెద్దలారా, మిత్రులారా.